Hi sir, good evening. Yeah, Chandra, good evening. How are you, man? ఫైన్ సార్. Yeah. సార్ నాకు ఒక డౌట్ ఉంది. Mm. సార్ యాక్చువల్లీ ఇప్పుడు హై రైజ్ ఉంది కదా, హై రైజ్లో వాళ్ళు ఏదో టెక్నాలజీ అన్నారు సార్. అంటే దాంట్లో ఏమి ఉండదంట, బ్లాక్స్ కానీ ఏమి ఉండవంట. Mm. సో అది ఎలా ట్రస్ట్ చేయాలి సార్? ఎలా ఉంటుంది? నాకు అది గురించి ఏం తెలియదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే. సి చంద్ర, యాక్చువల్లీ మనం యాజ్ పర్ రేరా ప్రకారం యాజ్ నువ్వు ఒక బయ్యర్ అనుకో, మ్మ్. ఒక రియల్ ఎస్టేట్లో ఏదైనా ఒక ఫ్లాట్ కొంటున్నావు అంటే మన బేసిక్ అవేర్నెస్ వచ్చేసి ఏదైనా హై రైజెస్ 12+ ఫ్లోర్స్ వెళ్తున్నానంటే అక్కడ వాళ్ళు వచ్చేసి మైవన్ టెక్నాలజీ అనేది ప్రిఫర్ చేయాలి యాజ్ పర్ రేరా. ఈ మైవన్ టెక్నాలజీ అనేది మనకు యాక్చువల్లీ యూరోపియన్ బేస్డ్ కంపెనీ, యూరోపియన్ అండ్ మలేషియా బేస్డ్ కంపెనీ. సో వీళ్ళు ఏం చేశారంటే ఈ టెక్నాలజీ వచ్చేసి దే డోంట్ హ్యావ్ ఎనీ ఆర్సీసీ. మన జనరల్ మనం స్టాండర్డ్ దాంట్లో చూసినట్టు అలా ఉండదు. వీళ్ళు వచ్చేసి ఆల్రెడీ మన అల్యూమినియం ప్యానల్స్తో బ్లాక్స్ అనేది క్రియేట్ చేస్తారు. ఈ బ్లాక్స్ క్రియేట్ చేసేసి జస్ట్ మనకు ఒక 3 స్టేజెస్ ఉంటాయి. ఆ 3 స్టేజెస్ పైన వీళ్ళు లైక్ ఫామ్ వర్క్ అసెంబ్లీ ఫస్ట్ ఆ బ్లాక్స్ అని పెట్టేసి ఫామ్ వర్క్ని అసెంబ్లీ చేస్తారు యాజ్ పర్ కన్స్ట్రక్షన్ ఐడియా అన్ని డిజైనింగ్ ప్రకారం. నెక్స్ట్ వచ్చేసి రీఎన్ఫోర్స్మెంట్ ప్లేసింగ్. రీఎన్ఫోర్స్మెంట్ అంటే వాళ్ళకి దాంట్లో కొన్ని స్టీల్ కాంక్రీట్ ఇంత రీఎన్ఫోర్స్మెంట్ వేసేసి బ్లాక్ అయితే కన్స్ట్రక్ట్ చేసేస్తారు. థర్డ్ స్టేజ్ వచ్చేసి కాంక్రీట్ పవరింగ్. ఏదైతే నీకు అల్యూమినియం ప్యానల్స్ అనేది స్ట్రక్చర్లో పెట్టారో అందులో నీకు పవరింగ్, కాంక్రీట్ పవరింగ్ మనకు జనరల్గా మీకు తెలిసి ఉంటుంది స్టాండర్డ్. ఇలా చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి క్యూరింగ్. సో ఇప్పుడు ఆల్రెడీ పవర్ చేసిన కాంక్రీట్ని క్యూరింగ్ కోసం సర్టెన్ డేస్ అనేది అలానే వదిలేస్తాం. అప్పుడు నీకు క్యూరింగ్ అనేది పర్ఫెక్ట్ జరుగుతుంది అనమాట. తర్వాత ఫామ్ వర్క్ రిమూవల్. యాజ్ యూజువల్గా మనం ఐరన్ ప్యానల్స్ ఎలా అయితే రిమూవ్ చేస్తామో ఇది కూడా అల్యూమినియం ప్యానల్స్ రిమూవ్ చేసేస్తాం. దెన్ ఆ బ్లాక్స్ అన్నింటినీ ఒక సర్టెన్ 15 to 30 డేస్ అనేది అలాగే వదిలేసి తర్వాత ఆ ప్యానల్స్ అనేది తీసేస్తారు, రిమూవల్. దాన్ని మైమన్ టెక్నాలజీ అంటారు. సో ఇలాంటి టెక్నాలజీ ఉండేదాన్ని మీరు ప్రిఫర్ చేస్తే మీకు కన్స్ట్రక్షన్ వైజ్గా క్వాలిటేటివ్ ఉంటుంది. సార్ దాంట్లో కొన్ని హోల్స్ చూసినా సార్, అంటే చాలా హోల్స్ ఉన్నాయి ఆ స్ట్రక్చర్లో. అది ఎలా సార్ అది? యాక్చువల్లీ మనం ఇంతకుముందు చెప్పినట్టు మీకు అల్యూమినియం ప్యానల్స్ అని చెప్పాను చూడండి. ఆ అల్యూమినియం ప్యానల్స్ అంటే జస్ట్ ఈ ప్యానల్స్ అనేవి ప్లేన్ షీట్ ఉంటాయి. ఆ ప్లేన్ షీట్కు వాళ్ళు హోల్స్ పెట్టి మనం రాడ్స్ ఇన్సర్ట్ చేసే వాళ్ళు క్లాంప్స్ వస్తాయి మనకు. ఆ క్లాంప్స్ అనేది ఇన్సర్ట్ చేస్తారు. సో వెన్ ఎవర్ దే రిమూవ్ ద క్లాంప్స్ ద మార్క్స్ విల్ బి దేర్ ఓన్లీ. అంటే అప్పుడు ఏదైతే మనం క్లాంప్స్ అనేది తీసేస్తారో నీకు హోల్ అనేది మొత్తం అవతల తిరుగుగా నీకు ఇన్సర్ట్ అయి ఉంటుంది. జస్ట్ సర్టెన్ స్పేస్ వరకు అది ఇన్సర్ట్ అయి ఉంటుంది. సో దట్స్ వై ఇట్స్ లుక్ లైక్ ఎన్ హోల్. బట్ ఆల్సో దెర్ ఇస్ అ సైంటిఫిక్ వే వేర్ దే ఆర్ యూజింగ్ దట్ టెక్నాలజీ బికాస్ ఆఫ్ అది ఏం చేస్తుందంటే నీకు మొత్తం బ్లాక్స్ని విస్టాండ్ చేస్తారు. అంటే ఇప్పుడు హై రైజెస్ అంటే ఇట్ విల్ బి మోర్ దెన్ 23 or 40 ఫ్లోర్స్ రైట్. సో అలాంటి డెడ్ లోడ్ని మనం బ్యాలెన్స్ చేయడానికి ఇలా హోల్స్ అనేది సర్టెన్ పీరియడ్ వరకు పెట్టేసి మళ్ళీ ఆ హోల్స్ క్లోజ్ చేస్తారు. యూ డోంట్ వరీ అబౌట్ ద క్లోజ్, దట్ విల్ బి క్లోజ్డ్ ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మన ఆర్సీసీకి మైవన్ టెక్నాలజీకి డిఫరెన్స్ ఏంటి సార్? యా, గ్రేట్ క్వశ్చన్ చంద్ర. యాక్చువల్లీ మన ఆర్సీసీకి మనం ఇంతకుముందు చెప్పినట్టు లో స్టాండర్డ్ బిల్డింగ్స్కి లేదు 12 కన్నా తక్కువ ఉండే బిల్డింగ్స్కి మనం ఆర్సీసీ ప్రిఫర్ చేస్తాం. బట్ వీ హ్యావ్ ఎన్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ వెన్ వీ కంపేర్డ్ విత్ ద ఆర్సీసీ. వీ హ్యావ్ ఎన్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఇన్ ద మైవన్ టెక్నాలజీ. హియర్ ఆర్ ద పారామీటర్స్. ద స్పీడ్ ఆఫ్ డెవలప్మెంట్. మీరు ఒక ఫ్లోర్ని కంప్లీట్ చేయాలి అనుకుంటే ఆర్సీసీలో ఇట్ విల్ టేక్ నియర్లీ 25 to 30 days. It's depend upon the again units that we are constructed. But as in a Mayvan technology, you will construct the same floor which take 25 days. In Mayvan technology, it will take only 7 to 8 days. That much of speed we can do it in Mayvan technology. That is our main advantage. The another advantage is efficiency. You didn't get the many waste in this Mayvan technology as compared to the RCC. Seismic resistance అంటే ఇప్పుడు హై రైజెస్ వెళ్తున్నాం అంటే there will be a possibility that will be demolished by earthquakes, right? సో అందుకోసం ఈ హై రైజ్ మైవన్ టెక్నాలజీ అని యూజ్ చేసినాం అనుకో ఆ రెసిస్టెన్స్ అనేది గుడ్ రెసిస్టెన్స్ ఉంటుంది అనమాట. ఎర్త్క్వేక్స్కి మనం ఏ భయపడాల్సిన అవసరం ఉండదు. సో దీస్ ఆర్ ఆల్ ద పారామీటర్స్ అండ్ వీ హ్యావ్ మచ్ మోర్ టు టాక్ అబౌట్ దట్. వీ విల్ డిస్కస్ ఇన్ అప్కమింగ్ వీడియోస్ ఇఫ్ పాసిబుల్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.